భూమి ఇది అంతరిక్షంలో ఉన్న సూపర్ స్పెషల్ అద్దె ఇల్లు లాంటిది. సముద్రాలు, అడవులు, పర్వతాలు, ఎడార్లు, ఇంకా 800 కోట్ల మందికి పైగా గెస్టులు అంటే మనుషులు ఉన్న జంబో హౌస్ లాంటి పెద్ద ఇల్లు. ఇది ఫ్లాట్ గా ఉంది అనుకునే మామగారిని పక్కన పెడితే కొంచెం రౌండ్ ఉంటుంది. దీన్ని శాస్త్రవేత్తలు ఓబ్లెట్ స్పెరాయిడ్ అంటారు. భలే విచిత్రంగా ఉంది కదా, పేరు ఆమ్లెట్ లాగా. భూమి కొన్ని లేయర్స్ లో ఉంటుంది. మనం తినే క్యాండీలానే ఉంటుంది. మొదటిది క్రాస్ట్, మనం నివసించే పొర. ఇక్కడే నగరాలు, చెట్లు, కేఎఫ్సి షాపులు ఉన్నాయి. రెండవది మ్యాంటల్, వేడిగా ఉండే మృదువైన లేయర్. ఇది నెమ్మదిగా కరిగే డైరీ మిల్క్ లాంటిది. మూడవది ఔటర్ కోర్, ఇది ద్రవలోహంతో నిండి ఉంటుంది. భూమి లోపల మెల్టెడ్ మెటల్ అంటే మిల్క్ షేక్ లాంటిది. ఇన్నర్ కోర్, సూర్యుడి పైన ఉండే వేడి కంటే ఎక్కువ వేడి ఉండే లోహపు బాల్. జాగ్రత్త, ముట్టుకుంటే చేయి కాలుతుంది బిడ్డ. భూమి వాతావరణం అనే గాజు కవచం కప్పుకుంది. ఎక్కువ హైడ్రోజన్, ఆక్సిజన్ వంటివి ఉంటాయి. ఇది మన వేడి నుంచి కాపాడుతుంది. మనం ఊపిరి పీల్చేందుకు సహాయపడుతుంది. భయంకరమైన అంతరిక్షం నుంచి పడే రాళ్లను తిప్పికొడుతుంది. భూమి వాతావరణంకు దండాలు. నువ్వు చల్లగుండు. భూమి తిరుగుడు, మన సమయ చక్రం భూమి యొక్క బొంగరంలా 24 గంటలకు ఒక రౌండ్ తిరుగుతుంది. ఇది ఒక రోజు. ఇంకా సూర్యుని చుట్టూ తిరగడానికి 365 డేస్ పడుతుంది. దీన్ని ఒక సంవత్సరం అంటారు. ప్రతి సంవత్సరానికి ఒక పావు రోజుని జోడించు. అది 4 ఏళ్లకు ఒకసారి వచ్చే లీప్ ఇయర్. నిన్ను తెగమక పెట్టడానికి ఒక రోజు. నీటి రాజ్యం 70% నీరు, 100% అద్భుతం. భూమిలో 70% నీరు. ఇవి సముద్రాలు, నదులు, కుంటలు, చిన్న పెద్ద చెరువులు, కన్నీళ్లు కూడా. మిగతా భాగం భూమి. ఇక్కడే మనుషులు, జంతువులు జీవిస్తున్నారు. మొక్కలు పెరుగుతున్నాయి, ఎగిరే పక్షులు కూడా. ఇప్పుడు మనం చూసేది భూమి పైన బాస్టీన్ ఖండాలు. ఇవి భూమి మీద తేలిపోయిన పెద్ద పెద్ద భూభాగాలు. శాస్త్రీయంగా కాంటినెంట్స్ అని అంటారు, కానీ మనం ఇవి భూగ్యాంగాన్ని పిలుచుకోవచ్చు. ముందుగా మూలనున్న అంటార్క్టికాతో మొదలు పెడదాం. ఇది మంచు పల్లెకి. ఇది భూమి న్యాచురల్ ఫ్రిడ్జ్. ఇది 98% మంచుతో కప్పబడి ఉంటుంది. ఇక్కడికి పర్యాటకంగా వెళ్ళాలంటే ఉష్ణోగ్రత -48 డిగ్రీస్ చలిని తట్టుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ఇక్కడ పెంగ్విన్లు స్టైల్ గా నడుస్తాయి, కానీ మనుషులు చాలా తక్కువే. అంత వలస వెళ్లే వాళ్ళే నీలాగా. ఇక్కడ కాఫీ తాగడం కష్టమే, ఇది ఐస్ క్యూబ్ అవుతుంది. ఆఫ్రికా ద డార్క్ కాంటినెంట్. భూమి ఫ్లాట్ గా ఉంది అనుకునే మామూలు దీన్ని డార్క్ కాంటినెంట్ అని పిలిచేవారు. అంతేకాదు, సింహాలు, జిరాఫీలు, ఏనుగులు ఇక్కడ ఫుల్ స్వాగ్ లో ఉంటాయి. ఆఫ్రికా అంటే సాహస యాత్రల స్వర్గం. సఫారీ బుక్ చేయండి అనేలా ఉంటుంది. భూమధ్య రేఖ ఉండడం వల్ల ఇది చాలా హాట్ గురు. నార్త్ అమెరికా టెక్నాలజీ టెరిటరీ. ఇక్కడ స్పెషల్ హాలీవుడ్, హాంబర్గ్ అండ్ హైయర్ టెక్నాలజీ. ఇది యాపిల్, గూగుల్, నాసా, నెట్ఫ్లిక్స్ అన్ని వెలిసిన కాంటినెంట్. క్రిమినల్స్ కే కాదు, కలలకిది ల్యాండ్ ఆఫ్ డ్రీమ్. ఇక్కడ జనాలు కనుక టిక్ టాక్ వైరల్ కాకపోతే వారంలో ఒక కొత్త ఛానల్ పెడతారు. దక్షిణ అమెరికా అడవుల అల్లరి. ఇక్కడి స్పెషల్ అమెజాన్ రెయిన్ ఫారెస్ట్. భూమికి ఊపిరితిత్తులు. ఇక్కడ అడవుల్లోకి GPS లేకుండా పోతే తిరిగి రాకపోయే అవకాశమే ఎక్కువ.
ఇంకా ఇక్కడ ఫుట్బాల్ పిచ్చులు ఎక్కువ ఉంటాయి. క్యూబా రొమ్మన్ నుండి బ్రెజిల్ జింగ దాకా మ్యూజిక్ డాన్స్ స్టెప్పులు ఎక్కువ. ఇక్కడ పచ్చదనం ఎక్కువ, ముసలు కూడా తక్కువేం కాదు. ఆస్ట్రేలియా భూమి సరదా బుడ్డోడు. ఇక్కడ స్పెషల్ కంగారులు, కోలాలు, విచిత్రంగా ఉండే వాతావరణం. ఇది ఖండం ప్లస్ దేశం కలిసిన కోంబో ప్యాక్. ఇక్కడ వేసవిలో క్రిస్మస్ వస్తుంది. ఓ సిడ్నీ ఒపేరా హౌస్ అండ్ గ్రేట్ బారియర్ రీఫ్, ఇది వరల్డ్ ఫేమస్. ఇక్కడ కంగారుల ముంగట కంగారు పడొద్దు. ఆసియా భూమి పెద్ద మనిషి. ఇక్కడ స్పెషల్ అతిపెద్ద జనాభా ఉన్న అతిపెద్ద ఖండం. ఇండియా, చైనా, జపాన్, రష్యా, సౌత్ కొరియా అన్నీ ఇక్కడే. ఇక్కడ పూల బియ్యం పండితే పక్కింట్లో సూప్ తయారైతుంది. ఇది విజ్ఞానం, చరిత్ర, కల్చర్ మరియు స్పైసీ ఫుడ్ మిక్స్డ్ పులిహోర లాంటిది. ఇక్కడ భక్తి ఉంటుంది, అల్లరి ఉంటుంది. యూరోప్ దేని గురించి ఆకరుణ ఎందుకు చెప్తున్నా అంటే, మిగతా అన్ని ఖండాలు సముద్రం మధ్యలో ఉంటే వీళ్ళు మాత్రం ఒక మూలనున్న భాగాన్ని ఖండంలా ప్రకటించుకొని మేధావులం, శాస్త్రవేత్తలం అని చెప్పుకునేవారు. అన్ని ఖండాలలోని సాంప్రదాయాలను ఖండించి బానిసలుగా చేసుకోవడం తెలిసిన గొప్ప ఖండం. రోమన్ సామ్రాజ్యం, గ్రీక్ తత్వవేత్తలు, ఇటలీ పాస్తా, ఫ్రాన్స్ బ్రెడ్, జర్మనీ సాస్, 2 వరల్డ్ వార్లు వీరి పుణ్యమే. ఇవి మన ఖండాలు, ఒక్కొక్కటి వేరు. భూమి మీద జీవితం ఎలా విభిన్నంగా ఉందో ఖండాలుగా కథలు చెప్పొచ్చు. ఏ ఖండం మెరుగైనది కాదు, కానీ ప్రతి ఖండం ఒక అద్భుతం.